యాడికి ప్రజలకు నమస్కారం. మీ అందరికీ తెలుసు యాడికి స్వామివారు చెన్నకేశవ స్వామివారికి 1200 ఎకరాలుందని రికార్డెడ్గా ఉంది. దానికి తోడు దాంతోపాటు గ్రామ నిమిత్తం ఏమంటారు, గ్రామ నిమిత్తం. గ్రామ నిమిత్తం అంటే అది పంచాయతీకి సంబంధం. గ్రామ నిమిత్తంలో కట్టుకుంటాంటారు. కానీ ఈరోజు స్వామి గారి పరిస్థితి బాగలేదు. స్వామి గారి పరిస్థితి ఆయన ఒక పెద్ద శ్రీమంతుడు, రికార్డెడ్గా పెద్ద శ్రీమంతుడు. కానీ ఇప్పుడేమో సిరికి కరువు. సిరి అంటే తెలుసా? డబ్బులు, ధనం, బంగారం. అంటే ఈ సొమ్ము ఇవన్నీ వాడుకున్నారే, వీళ్ళేమన్నా బాగుపడతారు అనుకుంటున్నారా? కష్టం వచ్చినప్పుడు బొట్టు పెట్టుకుంటావు, టెంకాయ కొడతావు, ఏం చెప్తావు? స్వామి చెన్నకేశవ స్వామి, నాకు కష్టం వచ్చింది స్వామి, ఎట్లనా కానీ బయటికై నన్ను ఈ కష్టాల్లోంచి అని ముక్కుంటారే. మరి ఆయన కష్టం వచ్చింది, ఆయన కష్టం వచ్చింది. ఈ పొద్దు ప్రతిసారి భిక్షాందేవి ఏమవసరం? రికార్డ్స్ ల్యాండ్ నిన్న రాసినట్టు ఉన్నాయి. మేము కొందరు డాక్యుమెంట్లు తీసుకున్నాం, రిజిస్టర్ ఆఫీస్కి పోయినాం, 1827లోనో 23 డాక్యుమెంట్లు కూడా తెచ్చినాం. కలెక్టర్ ఆఫీస్కి పోయి మీ డాక్యుమెంట్లో సర్వే నంబర్ ఉందా, కరెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నంబర్, హెచ్ఎస్ నంబర్ ఏంటో ఇస్తారు వాళ్ళు, దాని మీద రిజిస్టర్ అయినాయి. పంచాయతీలు డోర్ నంబర్ ఇచ్చిండే దాని మీద రిజిస్టర్ అయినాయి. పండగ తర్వాత వదిలే పరిస్థితి లేదు. కానీ నేను ప్రజల్లో పోవాలనుకుంటున్నా. ప్రజల్లోకి పోయే ముందర ఇది రాజకీయం కాదు, యాడికి దేవస్థానం గురించి నేను మాట్లాడుతున్నా. ప్రతి పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్లు కూడా మీటింగ్ పెడతాను, దయచేసి రండి, మీరందరూ వచ్చి కూర్చుందాం, మాట్లాడుకుందాం ఎట్లా చేయాలని. అన్యాక్రాంతమైన భూమిని వదిలే పరిస్థితి లేదు. నువ్వు 1000 కోట్లు కట్టినా, బిల్డింగ్లు కట్టినా, ఏమి కట్టినా వదలరు. ఈ పెద్ద మనుషులందరినీ కూర్చోబెట్టి పరిష్కార మార్గం అడుగుదాం అనుకుంటాను. ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే ఉద్దేశంతోనే అడగాలనుకుంటున్నా. అందుకే ఈసారి కూడా ఎవరో ₹1 చేద్దండి, దేవుడిచ్చాడు నాకు, పోయినసారి కూడా ఇచ్చిన. ఈసారి పబ్లిక్లో ఎవరి దగ్గర రారు,
దీంట్లో పోయినతో నేను వైశాఖ చెప్పిన, అయ్యా వెనకల కుంట కట్టద్దండి అని. మానుకున్న మళ్ళీ కడతారు. ఇప్పుడు కొందరైతే ఇంకా గ్రెనేడ్ వేస్తున్నారు. అందరికన్నా ముఖ్యం మీకే దేవుడు. మీకు ఏడ చూసినా మీ సొంత దేవతలు ఉంటారు. ఎంత బాగా కట్టించారు ఇప్పుడు తాడిపత్రిలో రోడ్డు మీద అమ్మవారిది. ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేసినారే, నాన్న సద్దలు తిన్న రోడ్లో కూడా మీకు ఇస్తాను ఏమైనా చేయండి అని. మరి దీనికంతా ఎవరు బాధ్యులు? ఒకవేళ అనొచ్చులా, రేపు ఎలక్షన్ ఈయన కథ చూస్తామని. ఏం చూస్తారు? నన్ను కూడా కొడతారు. అందరేం లేదు. ఏం పోయింది యాడికి పంచాయతీ ఏమన్నా వైఎస్ఆర్ కదా ఉన్నింది. ఏమి చేయలేరు. ఓడగొట్టిన ఏం కాదులే. రాజకీయం ఏమన్నా మా బతుకు తెరువా? ఏదో తాడిపత్రి జనం, తాడిపత్రి కాన్స్టిట్యూషన్లు ఎప్పుడు మా మీద నమ్మకంతో ఎంచుకున్నారు, ఇంతవరకు పెట్టినారు. మేము రుణపడి ఉన్నాం. తాడిపత్రి కాన్స్టిట్యూషన్లో రుణపడి ఉన్నాం. మేము ఊడిగం చేస్తాం. ప్రజలు మమ్మల్ని నమ్మినారు. రండి. ఏ గుడి బాగాలేదు? లక్ష్మీనారాయణ స్వామి గుడి కూడా 2 ఇవి కట్టించినాం. బ్రహ్మాండంగా జరిగింది. మన అశ్వత్థం. వెంకటేశ్వర స్వామిది బ్రహ్మాండం జరిగింది. శివులాలంలో బ్రహ్మాండం ఆలూడిది వచ్చింది బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. దాన్ని కూడా తిరిగిపోయినారులే. ఇంకా తిరిగి ఊరు కూడా ఇప్పుడు కూడా మాదే అంటున్నారు కొందరు. ప్రజలు మనల్ని తరిమి కొడతారు. నేను రిక్వెస్ట్, ఇంకా కావాలంటే రిక్వెస్ట్ కాదు, ఏదైనా పదం ఉంటే కాళ్ళు అని కూడా నేను కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉన్నా. కానీ వదలను. స్వామికి మీ కాళ్ళు పట్టుకునే నాకేం కాదు. ఎందుకంటే మనం ఎట్లా స్వామి కాళ్ళు పట్టుకొని చేస్తాను. స్వామి కోసం చేద్దాం. ఇది కూడా విచ్చలవిడిగా చేయొద్దండి. కలుద్దాం. స్వామి కోసం చేద్దాం. ఊరిని ఇంప్రూవ్ చేసుకుందాం. మీ స్వార్థాని కోసం మేము లేం. స్వామి యొక్క బాగోగులు చూసే బాధ్యత యాడికెల్లో ఉన్న ప్రతి ప్రాణికి ఉంది. అయ్యా, ఎవరెవరు ఆక్రమించుకున్నారో దయచేసి మీకు మళ్ళీ నమస్కారాలు పెడతానా. రండి. ఎలా చేయాలో చెప్పండి. మేము మీ మాట కూడా వినడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని ఏదో మిమ్మల్ని బాధ పెట్టేదానికి కాదు. స్వామి బాధపడతాడు కాబట్టి. అదే కాదు, ఒక్కబోడు రండి. 4 వేలు చూపించినారు. ఈ పొద్దు 15 నెలలకు మా వాళ్ళు 84 లక్షలు చూపించినారు. దర్గాపై చూసిరా పోండి. మొత్తం క్లీన్ చేసి బ్రహ్మాండం చేసి ఆ బావి ఎప్పుడో స్వామి కట్టించిన బావి ఎవరికి తెలియదు. ఈరోజు ఆ బావి బయటపడింది. బ్రహ్మాండంగా చేసినాం. ఆ బావిలోంచి ఏదో వాళ్ళకు ఆ దర్గాకు వచ్చిన వాళ్ళకి అది పెద్ద ముఖ్యమైన బావి. చూసురండి. మేము దేవాలయాలే కాదు, మా వక్ఫ్ బోర్డు, మా క్రిస్టియన్ సొసైటీ, మా హిందూ సొసైటీ బాగా చేయాలనుంది. ఆల్రెడీ దీని పేరు రాయలసీమ టెంపుల్ సిటీ అని చేస్తున్నా. ఇన్ని టెంపుల్స్ ఉండేది ఏడ లేవు. దానికి తోడు గండికోటకు ఇప్పుడు చాలా ప్రాధాన్యం ఇచ్చినారు. మన హెలికాప్టర్ కూడా రైడ్ చేసినారు. నా కోరిక బ్రహ్మాండంగా తయారైతానే. నిన్న అశ్వత్థం జరిగిపోతే 16 మంది 5 లక్షల రూములకి ఇచ్చినారు. నరసింహస్వామి కొండ ఏమి లే చూసి పెళ్లిళ్ళకి వచ్చి చూసి 6 రూములకి ఇచ్చినారు. ఇప్పుడు నరసింహస్వామి కొండకు 3.5 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నాం. బ్రహ్మాండమైన రోడ్డు.
బ్రహ్మాండమైన 3.5 కోటి యాడికి బ్రహ్మాండంగా వెలిగిపోవాలా. ఎప్పుడు బ్రహ్మాండంగా యాడికి వెళ్ళిపోతే ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు, వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉంటారు. మీరు నేను అందరు కలుసుకొని, నేను నా ఉద్దేశంతో పోను, ప్రజల ఉద్దేశం కూడా తీసుకుంటాం. ప్రజల స్వామిని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరు పనిచేయాల్సింది. రైట్. నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఎలక్షన్కి భయపడినా, ఇంకో దానికి భయపడినా ఏమవుతుంది? నేను ప్రజల్ని నమ్ముకున్నా. ఆల్రెడీ ఒకసారి నేను జైల్లో ఉంటేనే నామినేషన్ కూడా నేను వేయలే, మా లాయర్ తరఫున వేసి 123 మున్సిపాలిటీల్లో నన్నొక్కరిని గెలిపించినారు. నేను కార్యకర్తలను ప్రజలు నమ్ముకున్నా. కానీ యాడికి కేవలం 100కి 100 పోలు బాగుపడుతుంది. ప్రజల యొక్క సహకారం కూడా నాకు ఉంటుంది. పండగ తర్వాత వదిలే ప్రసక్తే లేదు. పండగ తర్వాత వదిలే ప్రసక్తే లేదు. ఆక్రమించుకునే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తాం. వాళ్ళ మాటలు కూడా మేము వింటాం. దౌర్జన్యంగా పోము, కలిసి మాట్లాడతాం. మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని, ఇక్కడ పెద్ద మనుషులు అభిప్రాయాలు తీసుకొని నిర్ధారణకు వచ్చినాకనే ఏమన్నా చేస్తాం. రైట్. థ్యాంక్ యూ.